సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మన జీవితంలో ఇవి సంభవింపక ముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ప్రసంగి 12వ అధ్యాయము 1వ వచనంలో మనము చూద్దాము. దుర్దినములు రాకముందే అనగా వృద్ధాప్య దినములు మనకి రాకముందే ఆయాసముతోనూ అదేవిధంగా దుఃఖంతో కూడినటువంటి దినములు రాకముందే ప్రభువును మనము స్మరణకు తెచ్చుకోవాలి. దుర్దినములు రాకముందే. రెండోదిగా చూసినట్లయితే వీటి యందు నాకు సంతోషము లేదు అన్నటువంటి దినములు రాకముందుకే మనము దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి. అనగా లోక జ్ఞానంతో మనము సంపాదించిన వాటన్నిటితో ప్రయోజనము లేదు అని మనకు చెప్పేటువంటి సంవత్సరములు రాకముందే ప్రభువును మనము స్మరణకు తెచ్చుకోవాలి. ఇక లోక జ్ఞానంతో సంపాదించినటువంటి వాటన్నిటితో ప్రయోజనము లేదు అని చెప్పు సంవత్సరము రాకముందుకే మనము మన సృష్టికర్తను మన ప్రభువుని స్మరణకు తెచ్చుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే ఆకాశ నక్షత్రములు చీకటి తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే అనగా ఈ యొక్క లోక సుఖములు తొలగిపోతాయి. ఒక దినాన అది పోకముందే మన యొక్క సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకోవాలి. ఈ లోక సుఖములు తొలగిపోక ముందే ఒక దినాన ఖచ్చితంగా ఈ లోక సుఖం అనేది మన యొద్ద నుండి తొలగిపోతుంది కనుక ఆ తొలగిపోయే దినము రాకముందుకే మనము మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాల్సిన వారమై ఉంటున్నాము. అదేవిధంగా మేఘములు మరలా రాక ముందే అనగా మనకి కష్టాలు మరలా రాకముందే మనము మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. కష్టాలు మనకు రాకముందుకే మనము మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మన సృష్టికర్తను మనం ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలంటే వృద్ధాప్య దినములు రాకముందే ఆయాసంతో అదేవిధంగా దుఃఖంతో మన దినములు రాకముందే మనము ప్రభువుని స్మరణకు తెచ్చుకోవాలి. అదేవిధంగా మనము ఈ లోక జ్ఞానంతో సంపాదించిన వాటన్నిటితో ప్రయోజనము లేదు అని చెప్పు సంవత్సరంలో రాకముందుకే మన యొక్క సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క లోక సుఖములు తొలగిపోతాయి అనేది ఒక దినాన మన తొలగిపోక ముందే మన సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకోవాలి. అదేవిధంగా మనకు మరలా కష్టము రాకముందుకే మన సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకోవాలి. ఈ విధంగా మనము మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని జీవించే వారంగా మనము ఉండాలని దేవుడు మనందరినీ ఆ విధంగా ఆశీర్వదించాలని ఇట్టి వాక్యము మనందరిలో ఫలభరితము కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి